నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. టీమిండియా స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ నెగిన తొలి టీంగా నిలవడంతో దేశంలో సంబరాలు మిన్నంటున్నాయి. ఇప్పటికే 3 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన మెన్స్ టీం గతంలో 2 సార్లు వన్డే వరల్డ్ కప్ను కూడా ఒడిసి పట్టింది. గత ఏడాది విమెన్స్ టీం కూడా వన్డే వరల్డ్ కప్ గెలిచి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. దేశంలో 1983లో క్రికెట్ ఫీవర్ మొదలు కాగా ప్రస్తుతం పురుషుల మహిళల క్రికెట్లో ఇండియా టీములు తిరుగులేని శక్తులుగా కొనసాగుతున్నాయి. అటు ఆట పరంగా ప్రమాణాలు పెరుగుతున్నాయి, ఇటు బిజినెస్ పరంగా కళ్ళు చెదిరే లెక్కలు నమోదవుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన పడుతూ లేస్తూ సాగిన టీమిండియా టీ20 వరల్డ్ కప్ పయనం ఫైనల్లో మాత్రం పూర్తి స్థాయిలో టర్న్ తీసుకుంది. అప్పటిదాకా అంచనాలను అందుకోలేని మెన్స్ టీం తుది సమరంలో ఒక్కసారిగా జూలు విదిల్చింది. తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంది. టీ20 వరల్డ్ కప్ సొంత గడ్డపైన జరిగింది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్. జట్టులో హిట్టర్లకు కొదవలేదు. అలవాటైన పిచ్చులపై బౌలర్లు కూడా మంచి ప్రదర్శనే చేస్తారనే ఆశలున్నాయి. కానీ ఈ టీం కప్పు గెలుస్తుందన్న నమ్మకమైతే మొదట్లో కనిపించలేదు. దీనికి తోడు టీమిండియా ఆట తీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. తొలి మ్యాచ్లోనే అమెరికా చేతిలో పరాభవం తప్పిన మెన్స్ టీం కష్టపడుతూనే సూపర్ 8కు చేరుకుంది. అక్కడి నుంచైనా అసలు ఆట తీరు బయటకొస్తుంది అనుకుంటే సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లు గెలిచి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది టీమిండియా. అప్పటికీ జట్టుపై అభిమానులకు పూర్తి స్థాయిలో నమ్మకం రాలేదు. అటువైపు హిట్టర్లతో కూడిన ఇంగ్లాండ్ ఉండడంతో గెలుస్తారా లేదా అనే టెన్షన్ తప్పలేదు. సెమీస్లో చావు తప్పి కన్నులట్టుపోయినంత పనైందే. 250 పైచిలకు స్కోర్ చేసిన తర్వాత కూడా ఇంగ్లాండ్ చివరిదాకా టీమిండియాను వణికించింది. చివరకు బూమ్రా 2 ఓవర్ల స్పెల్ పుణ్యమాని భారత్ ఫైనల్కు చేరుకుంది. ఇక ఫైనల్ ఎలా ఆడతారోనని అభిమానులంతా తెగ టెన్షన్ పడ్డారు. కానీ ఫైనల్ మ్యాచ్లో జట్టు అసలైన ఆట తీరు బయటకొచ్చింది. ఛాంపియన్ గేమ్ ఆడిన టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్లో తిరుగులేని ఆధిపత్యం చూపించి కివీస్ను చిత్తు చేసింది. వరల్డ్ కప్ అందుకోవడానికి తమకు పూర్తి అర్హత ఉందని టీం నిరూపించింది. భారత్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 కైవసం చేసుకోవడంలో భాగంగా పలు రికార్డులను సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని వరుసగా రెండోసారి గెలిచిన తొలి దేశంగా భారత్ అవతరించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్లో భారత్ 5 వికెట్లకు 255 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఇక అంతకు ముందు రికార్డు కూడా భారత్ పేరిటే ఉండేది. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 176 పరుగులు చేసింది. ఇప్పుడు ఇండియా తన సొంత రికార్డును మెరుగుపరుచుకుంటూ ఏకంగా 255 పరుగులు సాధించింది. ప్రత్యర్థి కివీస్ జట్టు 159 పరుగులకే ఆలౌటైంది. 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ రేస్లో ఉన్నట్టు కనిపించలేదు. టిమ్ సీఫర్ట్ చేసిన 52 పరుగులు, కెప్టెన్ మిచెల్ శాంటన్ చేసిన 43 పరుగుల ఇన్నింగ్స్ మినహా ఏ కివీస్ బ్యాటర్ కూడా కనీసం ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. పవర్ ప్లేలో వికెట్ కూడా కోల్పోకుండా 6 ఓవర్లలో ఏకంగా 92 పరుగులు చేసింది శాంసన్ అభిషేక్ జోడీ. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ ఇది. భారత్ తరపున జస్ప్రీత్ బూమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. కానీ అంతకుముందే స్పిన్నర్ అక్షర్ పటేల్ 3 బ్యాటర్లను అవుట్ చేసి కివీస్ను దెబ్బకొట్టాడు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ కూడా తలో వికెట్ తీసుకున్నారు. ఇప్పటి వరకు వెస్టిండీస్, ఇంగ్లాండ్ కూడా 2 సార్లు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్లుగా నిలిచాయి. అయితే టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని 3 సార్లు సాధించిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. ఇండియా 2007లో నిర్వహించిన తొలి టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో తాజాగా టైటిల్ నిలుపుకుంది. 2007 తొలి ఎడిషన్లో భారత్ విజేతగా నిలిచింది. ధోనీ నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా ఆ టోర్నీలో ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ఛాంపియన్ అయింది. మళ్లీ 17 ఏళ్లకు 2024లో విశ్వ విజేతగా నిలిచింది. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఢీకొట్టింది. ఫైనల్లో 7 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి విశ్వ విజేత అయింది. ఇక తాజా ఎడిషన్లో సూర్య నేతృత్వంలోని భారత్ ముచ్చటగా 3వసారి ఈ కప్ని అందుకుంది. ఇక అంతకుముందు వన్డే వరల్డ్ కప్ కూడా టీమిండియా 2 సార్లు గెలిచింది. తొలిసారి 1983లో కపిల్ డెవిల్స్ కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 2011లో రెండోసారి వన్డే వరల్డ్ కప్ గెలిచిన ధోనీ సేన సచిన్కు రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చింది. మధ్యలో 2003 వరల్డ్ కప్ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన గంగూలీ గ్యాంగ్ ఫైనల్లో ఆసీస్ చేతిలో చిత్తై మొత్తం దేశాన్నే విషాద సంద్రంలో ముంచేసింది.
ఇక పురుషులకు తాము తీసిపోమంటూ మహిళలు కూడా గత ఏడాది వన్డే వరల్డ్ కప్ ను ఒడిచిపట్టారు. దీంతో భారత మహిళల క్రికెట్లో సువర్ణాధ్యాయం లిఖితమైంది. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు అదరగొట్టేసింది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు టీవీ, మొబైల్ తెరలకు అతుక్కుపోయిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన భారతావని ఒక్కసారిగా పులకించిపోయింది. ఈ కప్ గెలుపుతో హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందాన లాంటి సీనియర్ స్టార్లతో పాటు జెమిమా రోడ్రిగ్స్, ప్రతీక రావల్ లాంటి కొత్త తరం స్టార్లు వెలుగులోకొచ్చారు. ఈ గెలుపుతో ఇకపై పురుషుల టీంతో పాటు తమపైన ఆశలు పెట్టుకోవచ్చని హర్మన్ సేన అభిమానులకు కొత్త కిక్కిచ్చింది. వైట్ బాల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా క్రికెట్ చాలా మారింది. క్రికెట్ను ఓ క్రీడగా చూసే రోజులు పోయి భారీ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ జరిగే రోజులు వచ్చేసాయి. వైట్ బాల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా క్రికెట్ చాలా మారింది. క్రికెట్ను ఓ క్రీడగా చూసే రోజులు పోయి భారీ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ జరిగే రోజులు వచ్చేసాయి. ముఖ్యంగా ఐపీఎల్ రాకతో మార్కెట్ లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇండియాలో మొత్తం క్రీడల పేరుతో జరుగుతున్న బిజినెస్లో 87% వాటా కేవలం క్రికెట్దే. ఈ గణాంకాలు చూస్తే చాలు దేశంలో క్రికెట్ మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిషర్లు వదిలి వెళ్లిన క్రికెట్ ఇప్పుడు ఇండియాలో మార్కెట్ను శాసిస్తోంది. పుట్టిల్లు ఇంగ్లాండ్ను మించిపోయి ఇండియాలో బిజినెస్ చేస్తోంది. అమెరికాలో ఫుట్బాల్, బేస్బాల్ క్లబ్ కంటే మిన్నగా కోట్లు కురిపిస్తోంది. ఇప్పుడు క్రికెట్ అంటే ఒక ఆట కాదు, ఒక భారీ ఎంటర్టైన్మెంట్ బిజినెస్. ఐపీఎల్ వస్తుందంటే బాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలు కూడా వాయిదా పడాల్సిందే. క్రికెట్ వరల్డ్ కప్ కు అనుగుణంగా ఇండియాలో ఎన్నికలను కూడా రీషెడ్యూల్ చేసిన రోజులున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే క్రికెట్కు అంత పవర్ ఉంది. ఇక అభిమానుల్లో క్రికెట్కు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇండియాలో క్రికెట్ అనేది ఆట కాదు, ఓ మతం అనే అభిప్రాయం ఎప్పటినుంచో ఉంది. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా అక్కడ టీమిండియా ఆడుతుంటే చాలు ఆ మ్యాచ్ టీఆర్పీ దగ్గర నుంచి టికెట్ అమ్మకాల వరకు అంతటా రికార్డులు బద్దలవ్వాల్సిందే. స్వాతంత్ర్యం వచ్చిన మొదట్లో మన జట్టు 5 రోజుల టెస్ట్ మ్యాచ్లు ఆడడం, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లాంటి మేటి జట్లకు తలొంచడం తరచూ చూసేవాళ్లు అభిమానులు. అప్పుడప్పుడు అగ్రశ్రేణి జట్ల పేస్ బౌలింగ్ను తుత్తినీలు చేస్తూ వచ్చే మెరుపు ఇన్నింగ్స్లు, అడపాదడపా వచ్చే గెలుపులే మహాభాగ్యంగా భావించేవాళ్లు. కానీ కాలం గడిచే కొద్దీ క్రికెట్లో టీమిండియా నైపుణ్యం పెరిగింది. మేటి ఆటగాళ్ల రాకతో క్రికెట్పై క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా కపిల్ డెవిల్స్ 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా రంగంలోకి దిగి వరల్డ్ కప్ కొట్టడం దేశ యువతపై చెరగని ముద్ర వేసింది. 1983 వరల్డ్ కప్ విజయం ఇండియాలో క్రికెట్ విప్లవానికి కారణమైంది. మరో ఆటకు చోటు లేకుండా క్రికెట్ ఆక్రమించడానికి ఆ వరల్డ్ కప్ విజయం ఉత్సాహాన్నిచ్చింది. ప్రతి గల్లీలో ఓ క్రికెట్ టీం పుట్టుకొచ్చింది. కపిల్ డెవిల్ స్ఫూర్తితో చాలా మంది నైపుణ్యం గల ఆటగాళ్లు ఇండియన్ క్రికెట్లో అరంగేట్రం చేశారు. అప్పట్నుంచి క్రికెట్ను చూసే దృక్పథమే మారిపోయింది. అప్పుడప్పుడు గెలిస్తే చాలు అనే స్టేజ్ నుంచి ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే అని బలంగా కోరుకునే అభిమానులు పెరిగిపోయారు. ఆటగాళ్ల కంటే ఎక్కువగా మ్యాచ్లను అభిమానులే ఎక్కువగా ప్రెస్టీజ్గా తీసుకోవడం పెరిగిపోయింది. మ్యాచ్లో గెలిస్తే క్రికెటర్లకు హారతులు పట్టడం, ఓడిపోతే క్రికెటర్ల ఇళ్లపై దాడులు చేయడం కూడా మొదలైంది. చాలాసార్లు కీలక మ్యాచ్ల సమయంలో క్రికెటర్ల ఇళ్ల దగ్గర భద్రత కల్పించాల్సిన పరిస్థితులొచ్చేశాయి. క్రికెట్పై అభిమానులు పెంచుకున్న ఈ పిచ్చే వేల కోట్ల రూపాయల బిజినెస్కు బీజం వేసింది. టీమిండియా ఆడే ఒక్క మ్యాచ్ టీవీ టెలికాస్ట్ హక్కులు కోట్ల రూపాయల్లోకి చేరిపోయాయి. టెస్ట్లంటే బోరింగ్, 5 రోజులు చూస్తే కానీ ఎవరు గెలుస్తారో తెలీదు. అప్పటికి చాలా మ్యాచ్లు పేలవమైన డ్రాగా ముగుస్తాయి. ఇక ఈ రోజులకు ఇప్పుడు కాలం చెల్లిపోయిందనే చెప్పాలి. టెస్ట్ క్రికెట్లో కూడా పోటీతత్వం పెరిగింది. ఇక టీమిండియా ఆడే టెస్టులైతే చెప్పనక్కర్లేదు. మొదటి నుంచి స్థిరంగా ఉన్న బ్యాటింగ్కు తోడు కొన్నేళ్లుగా మెరుగుపడ్డ బౌలింగ్ ఇండియన్ టీంను టెస్టుల్లోనూ బలమైన జట్టుగా మార్చేశాయి. దీంతో ఒకప్పట్లా టీమిండియా విదేశాల్లో గెలవలేదు అనే ముద్ర చెరిగిపోయింది. ఏ దేశంపై అయినా, ఏ దేశంలో అయినా టీమిండియా గెలవగలదు అనే నమ్మకం అభిమానులు పెరిగింది. దీనికి తగ్గట్టుగానే టీమిండియా టెస్ట్ సిరీస్లకు స్పాన్సర్షిప్, టీవీ హక్కుల కోసం పోటీ విపరీతంగా పెరిగిపోయింది. ఇతర దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్లకు, టీమిండియా ఆడే టెస్ట్ సిరీస్లకు జరిగే బిజినెస్ మధ్య చాలా తేడా ఉంటుంది. క్రికెట్ స్వరూప స్వభావాల్లో చాలా మార్పులొచ్చేశాయి. వైట్ బాల్ క్రికెట్ నుంచి T20 లీగ్ల దాకా అన్నింటినీ జనం ఆదరిస్తున్నారు. క్రికెట్పై అభిమానుల్లో ఉండే ఆసక్తిని బీసీసీఐ క్రమంగా క్యాష్ చేసుకోవడం మొదలుపెట్టింది. క్రికెట్ గేమ్ రూపాంతరం చెందుతున్న కొద్దీ, టీమిండియా విజయాల శాతం పెరుగుతున్న కొద్దీ ఇండియాలో క్రికెట్ బిజినెస్ కూడా ఇంతింతై వటుడింతే అన్నట్టుగా పెరుగుతూ వచ్చింది. ఆటగాళ్లు వేసుకునే జెర్సీ దగ్గర నుంచి స్టేడియంలో అమ్ముడయ్యే టికెట్ల దాకా, టెలికాస్ట్ రైట్స్ నుంచి స్టేడియం బౌండరీ లైన్ దగ్గర కనిపించే ప్రకటనల దాకా అన్ని కాసులు కురిపిస్తున్నాయి. ఒక మ్యాచ్ జరిగితే చాలు కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోంది.
ఒకప్పుడు సినిమాను బలమైన మాధ్యమంగా చెప్పుకునేవాళ్లు. కానీ క్రికెట్ విస్తృతి పెరిగిన తర్వాత క్రికెట్ సినిమాను వెనక్కి నెట్టేసి బలమైన బిజినెస్ సాధనంగా మారిపోయింది. కార్పొరేట్ కంపెనీలు కూడా క్రికెట్లో కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైపోయారు. ఓ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు 10 సెకండ్ల యాడ్ చూపించినా చాలు, తమ బిజినెస్ గణనీయంగా పెరుగుతుందనే విషయాన్ని గుర్తించిన కంపెనీలు ఎంత రేటైనా చెల్లించడానికి వెనుకాడలేదు. ఇదే వేల కోట్ల రూపాయల బిజినెస్ కు అంకురార్పణ చేసింది. కాలానికి తగ్గట్టుగా మారడం కూడా క్రికెట్కు అతిపెద్ద అడ్వాంటేజ్ అయింది. టెస్ట్ క్రికెట్పై జనానికి బోరు కొట్టగానే వన్డేలు వచ్చేశాయి. వన్డేలు కూడా ఇంతేనా అనుకునే టైంలో టీ20 క్రికెట్ వచ్చింది. ఇక టీ20 క్రికెట్ మజాను మరింత పెంచుతూ ఐపీఎల్ రంగప్రవేశం చేసింది. ఇలా ఎప్పటికప్పుడు క్రికెట్లో వచ్చిన కొత్తదనం పటిష్టమైన ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసింది. బాలీవుడ్లో ఎంత సూపర్ స్టార్ సినిమా అయినా దేశంలో 100 కోట్ల మంది చూస్తారని గట్టిగా చెప్పలేం. కానీ క్రికెట్ మ్యాచ్ జరిగితే మాత్రం దాదాపు 100 కోట్ల మంది చూడడం గ్యారంటీ అనేంతగా క్రికెట్ ఎదిగిపోయింది. బిజినెస్ చేయాలంటే కస్టమర్లే ముఖ్యం. ఎక్కడ కస్టమర్లు ఎక్కువ ఉంటే అక్కడే కాసులు కురుస్తాయి. కార్పొరేట్ కంపెనీలు ఈ వ్యాపార సూత్రాన్నే వంటబట్టించుకున్నాయి. క్రికెట్పై అభిమానులకు ఉండే క్రేజ్ను క్యాష్ చేసుకుంటూ విభిన్నంగా యాడ్లు రూపొందించి సొమ్ము చేసుకుంటున్నాయి. తమ ప్రోడక్ట్ గురించి చెప్పే యాడ్లో క్రికెట్ను మిళితం చేయడం ద్వారా కోట్లాది మందిని ఆకర్షిస్తున్నాయి. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా ఎదిగిందంటే దానికి కేవలం క్రికెట్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న స్టార్ ఆటగాళ్లు మాత్రమే కారణం కాదు. అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఒక రీజన్ అని చెప్పాలి. టీమిండియా కంటే ఎక్కువ విజయాలు సాధిస్తున్న జట్లు, దశాబ్దాల తరబడి క్రికెట్ను ఏలిన దేశాలను కూడా ఆశ్చర్యపరిచేలాగా క్రికెట్ మార్కెట్ నిర్మించింది బీసీసీఐ. ఒకప్పుడు టీమిండియా గెలిస్తే లేదా ఓడితే జరిగే బిజినెస్లో తేడా ఉండేది. కానీ ఇప్పుడు టీం గెలుపోటములతో సంబంధం లేకుండా ఓ రేంజ్లో బిజినెస్ జరిగిపోతోంది. టీమిండియా గెలిస్తేనే బిజినెస్ జరుగుతుంది అనుకునే రోజులు పోయి టీమిండియా ఆడితే చాలు అనుకునే స్టేజ్ వచ్చేసింది. టీమిండియా బిజినెస్ బ్యాంకింగ్ చూసి ఐసీసీ కూడా టీమిండియా షెడ్యూల్కు అనుగుణంగా టోర్నీలు ప్లాన్ చేయడం మొదలుపెట్టింది. ఐసీసీ టోర్నీలో టీమిండియా లీగ్లో నిష్క్రమించిందంటే ఆ టోర్నీ బిజినెస్ ఒక్కసారిగా పడిపోతోంది. టీమిండియా నాకౌట్ స్టేజ్కు చేరితేనే ఐసీసీ టోర్నీలకు అనుకూలంత బిజినెస్ జరుగుతోంది. ఒకప్పుడు క్రికెట్ ఆడడమే రాదు అని బ్రిటిషర్లు గేలి చేసిన ఇండియా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ బిజినెస్ కేంద్రంగా ఎదిగింది. ఇండియన్ క్రికెట్లో ఐపీఎల్కు ముందు, ఐపీఎల్ తర్వాత అని చెప్పుకోవాల్సిందే. ఐపీఎల్ రాకతో క్రికెట్ బిజినెస్ ఓ రేంజ్కి వెళ్లిపోయింది. కేవలం 3 గంటల వినోదం కోట్ల రూపాయలు కుమ్మరిస్తోంది. ఐపీఎల్కు ముందు కూడా ఇండియాలో క్రికెట్ బిజినెస్కు మంచి డిమాండే ఉంది. కానీ ఐపీఎల్ వచ్చాక మార్కెట్ లెక్కలన్నీ మారిపోయాయి. చూస్తుండగానే ఐపీఎల్ బిజినెస్ ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్ లీగ్ లాగా బడ్జెట్ను దాటేసి కొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్కు వచ్చిన వ్యూవర్షిప్ 200 మిలియన్లు దాటేసి రికార్డులు బద్దలు కొట్టింది. ఐపీఎల్ జరిగేటువంటి సమయంలో వచ్చే 10 సెకండ్ల యాడ్ ఖరీదు 10 నుంచి 12 లక్షలు. ఒక్క టీవీ ప్రకటనల ద్వారానే ఐపీఎల్ 2000 కోట్లు సంపాదిస్తోంది. 300 నుంచి 350 కోట్లు కేవలం హాట్స్టార్లో వచ్చే ప్రకటనల ద్వారానే వస్తుంది. మొబైల్ స్ట్రీమింగ్, ఓటీటీ స్ట్రీమింగ్, సబ్స్క్రైబర్ డిమాండ్, ఇలా రకరకాల మార్గాల్లో వచ్చే సంపాదన దీనికి అదనం. ఐపీఎల్ ద్వారా ఇంత సంపాదిస్తున్న స్టార్ స్పోర్ట్స్ టీవీ హక్కుల కోసం బీసీసీఐకి చెల్లించే మొత్తం అక్షరాల 3200 కోట్ల రూపాయలు. ఇక ఐపీఎల్ స్పాన్సర్ల నుంచి బీసీసీఐకి 1200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఐపీఎల్ ఆధారంగా వచ్చిన డిజిటల్ గేమ్స్ కు కూడా మార్కెట్లో ఎక్కడలేని డిమాండ్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్లపై అధికారికంగా బెట్టింగ్లు నిర్వహించే డ్రీమ్11 కు కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇలా ఇండియాలో ఐపీఎల్ చేస్తున్న బిజినెస్ చూసి ఇతర దేశాలు కూడా లీగులు ప్రారంభించినా ఏదీ ఐపీఎల్ రేంజ్ను చేరుకోలేదు. ప్రొఫెషనల్ క్రీడలకు పెట్టింది పేరైన ఆస్ట్రేలియాలో ఐపీఎల్ తరహా లీగున్నా అక్కడ జరిగే బిజినెస్ ఐపీఎల్తో పోలిస్తే చెప్పుకోదగ్గది కాదు. ఐపీఎల్ బిజినెస్ టెక్నిక్స్ చూసి అమెరికన్ బేస్బాల్, యూరోపియన్ ఫుట్బాల్ క్లబ్ల యాజమాన్యాలు కూడా బిత్తరపోతున్నాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రఖ్యాత టోర్నీలకు పెరగనంత స్థాయిలో ప్రతి సీజన్కు ఐపీఎల్ బిజినెస్ ఆకాశాన్ని తాకుతోంది. క్రికెట్లో టీ20 అనే ఆలోచనే వినూత్నం. కేవలం 3 గంటల్లో మ్యాచ్ ముగిసేలాగా ప్రేక్షకులను వినోదం అందించాలనే ఆలోచన ఉంచే ఈ టీ20 పుట్టిందే. ఒక్కో ఇన్నింగ్స్కు 20 ఓవర్లు, 2 ఇన్నింగ్స్ల మధ్య కేవలం పావుగంట బ్రేక్. ఆఫీసులు, కాలేజీలకు ఇబ్బంది లేకుండా సాయంత్రం సమయంలో మ్యాచ్ల్లో సందడి చేసే చీర్ గర్ల్స్. ఇలా ఐపీఎల్ అంటే ఎంటర్టైన్మెంట్ అనే రేంజ్కు వెళ్లిపోయింది మజా. క్రికెట్ను, ఎంటర్టైన్మెంట్ను మిక్స్ చేసిన అద్భుతమైన మార్కెటింగ్ ఐడియాగా ఐపీఎల్కు పేరొచ్చింది. ఐపీఎల్ను మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించిన ఐసీసీ కూడా ఇప్పుడు ఐపీఎల్కు అనుగుణంగా షెడ్యూల్ మార్చుకోవాల్సిన పరిస్థితులొచ్చేశాయి. ఐపీఎల్ సక్సెస్కు చాలా కారణాలున్నాయి. ఓ సాధారణ టీ20 లీగ్ను అద్భుతమైన మార్కెటింగ్ స్ట్రాటజీగా మార్చడానికి చాలా వర్కౌట్ చేశారు.
మొదటి దేశంలో ప్రధాన నగరాలకు అనుగుణంగా ఫ్రాంచైజీలకు పేర్లు పెట్టారు. ఒక్కో ఫ్రాంచైజీకి ఒక్కో ఫేమస్ క్రికెట్ గ్రౌండ్ను ఓన్ గ్రౌండ్గా ఇచ్చారు. అలా ఇండియాలో నగరాల మధ్య ఓ వైవిధ్యమైనటువంటి పోటీ వచ్చేలా చేశారు. ఫ్రాంచైజీలకు అనుగుణంగా ఫ్యాన్స్ కూడా ఆయా జట్లను ప్రోత్సహిస్తున్నారు. ఐపీఎల్లో యంగ్ టాలెంట్ను ప్రోత్సహించడంతో, ఇతర దేశాల నుంచి స్టార్ ఆటగాళ్లను రంగంలోకి దించడంతో మజా మరింత పెరిగింది. ఎప్పుడో వరల్డ్ కప్ జరిగినప్పుడు మాత్రమే అన్ని దేశాల ఆటగాళ్లను చూసే అభిమానులు ఇప్పుడు ఐపీఎల్లో వేర్వేరు దేశాల ఆటగాళ్లను ఒకే టీంగా చూడ్డాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు ఐపీఎల్ను మరింత ఆకర్షణీయంగా మార్చేలా ఎంతమంది ఫారిన్ ప్లేయర్లుండాలి, ఎంతమంది దేశవాళీ ప్లేయర్లుండాలి అనే లెక్కలు మారుతూ వచ్చాయి. ప్రతి సీజన్లో జరిగే ఆటగాళ్ల వేలం అభిమానుల్లో మరింత ఉత్కంఠ పెంచుతోంది. ఈ సీజన్లో ఓ టీంకు ఆడిన ఆటగాడు వచ్చే సీజన్లోనూ కంటిన్యూ అవుతాడనే గ్యారంటీ లేదు. అసలు ఏ టీంలో అయినా ఉంటాడని కూడా నమ్మకంగా చెప్పలేం. ఆటగాళ్ల ఫామ్ను బట్టి జాతకాలు మారిపోతాయి. ఇంటర్నేషనల్ క్రికెట్లో పెద్ద పేరున్న క్రికెటర్లు కూడా ఐపీఎల్లో విఫలమయ్యారు. అనామకులైన ప్లేయర్లు కూడా ఐపీఎల్తో స్టార్లైపోయారు. ప్రతి సీజన్లోనూ ఐపీఎల్ నుంచి కొత్త స్టార్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త స్టార్లు ఐపీఎల్కు మరింత ఆకర్షణ తీసుకొస్తున్నారు. ఐపీఎల్లో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ తారాస్థాయిలో ఉంటుంది. ఏ టీంను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి ఉంటుంది. దీంతో ఐపీఎల్ బిజినెస్ కూడా ఊహకందని రేంజ్లో జరుగుతోంది. కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నాయి. ఇండియా కంపెనీలే కాకుండా విదేశీ కంపెనీలు కూడా ఐపీఎల్పై ఎక్కడలేని ఆసక్తి చూపిస్తున్నాయి. ఒక్కసారి ఐపీఎల్ స్పాన్సర్షిప్ వస్తే చాలు తమ బిజినెస్ రాతే మారిపోతుందని బలంగా నమ్ముతున్నాయి. ఐపీఎల్ లీగ్ మ్యాచ్కు ఒక రేటు, నాకౌట్ మ్యాచ్లకు మరో రేటు, క్వాలిఫైర్లకు ఒక రేటు, ఫైనల్ మ్యాచ్కు మరో రేటు, ఇలా మ్యాచ్కు ప్రకటనల రేటు మారిపోతుంది. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా వినిపించే మ్యూజిక్ కూడా ప్రత్యేక ఆకర్షణ. బ్యాట్స్మెన్ 4-6 కొట్టినప్పుడు చీర్ గర్ల్స్ డాన్స్లు, బౌలర్ వికెట్ తీసినప్పుడు వచ్చే ప్రత్యేకమైన మ్యూజిక్, ఇవన్నీ యూత్ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణ క్రికెట్ ప్రేక్షకులతో పాటు మ్యూజిక్ లవర్స్, ఎంటర్టైన్మెంట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ ఐపీఎల్కు క్యూ కడుతున్నారు. ఐపీఎల్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు, అదొక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్గా పేరు తెచ్చుకుంది. ఒక్కసారి గ్రౌండ్లో ఎంటర్ అయిన ప్రేక్షకుడు మ్యాచ్ ముగిసేదాకా క్షణక్షణం ఉత్కంఠ ఫీల్ అయ్యేలా ఎక్కడా బోర్ కొట్టకుండా చూడడంలో ఐపీఎల్ విజయవంతమైందే. ఓ సినిమా చూసినంత సేపట్లో మ్యాచ్ అయిపోతూ ఉండడం, సినిమా కంటే మించిన వినోదం లభిస్తూ ఉండడంతో ప్రేక్షకులు కూడా ఐపీఎల్ అంటే ఎక్కడలేని ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం క్రికెట్ మాత్రమే చూపిస్తే బిజినెస్ జరగదు. క్రికెట్తో పాటు ఆటాపాట, లేజర్ విన్యాసాలు, ఇలా అన్నిటినీ సమపాళ్లలో రంగరిస్తోంది ఐపీఎల్. కేవలం ఐపీఎల్ మ్యాచ్లకే కాదు, ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీకి కూడా ప్రత్యేకంగా అభిమానులున్నారు. ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా వచ్చే ప్రకటనలకు రేటు వేరే లెవెల్లో ఉంటుంది. అభిమానుల క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్న ఐపీఎల్ ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్గా మారిపోయింది. ఏతావాత ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని భారత్ శాసిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు పురుషులు, మహిళల క్రికెట్ రెండు విభాగాల్లో కూడా బలమైన టీం ఉన్నటువంటి భారత్ పలువురు యువ ప్రతిభావంతులకు సానపెడుతూ క్రికెట్లో తన భవిష్యత్తుకు డోకా లేదని చాటుతోంది. మొన్నటి టీ20 వరల్డ్ కప్లో ఆడిన మెజారిటీ టీముల్లో భారత సంతతి ఆటగాళ్లు ఉండడం మన దగ్గర క్రికెట్ ప్రతిభకు తిరుగులేని నిదర్శనం. దీనికి తోడు ఐపీఎల్ భారత్ క్రికెట్ ముఖచిత్రంతో పాటు మొత్తంగా ప్రపంచ క్రికెట్ తీరునే మార్చేసింది అనడంలో అతిశయోక్తి లేనేలేదు.